తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు సైతం హీరోలను స్టార్ హీరోలుగా మారుస్తూ ముందుకు దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక దర్శకుడి దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు ఎంతలా మ్యాజిక్ చేయొచ్చో తెలియాలంటే మనం సందీప్ రెడ్డి వంగను చూస్తే అర్థమవుతుంది. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మార్చారు. ఆయన యానిమల్ సినిమాతో రణబీర్ కపూర్ని 900 కోట్ల మార్కెట్ సంపాదించుకున్న హీరోగా ఎస్టాబ్లిష్ చేసి వదిలేశారు. మరి ఏదేమైనా కూడా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో మొదటి హీరోయిన్ గా సాయి పల్లవిని అడిగారట. కానీ అప్పుడు ఆమె సినిమాను చేయలేకపోయింది. కారణం ఏదైనా కూడా ఆమె కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా చేయలేకపోయారని రీసెంట్ గా తండేల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పడం విశేషం. మరి ఏదేమైనా కూడా విజయ్ అర్జున్ రెడ్డి సినిమాతో ఒక మంచి విజయాన్ని సాధించాడు అంటూ సాయి పల్లవి చెప్పడం విశేషం. ఇక సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు అర్జున్ రెడ్డి లాంటి సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఆ సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ను కూడా భారీ రేంజ్ లో నిలబడేలా చేశారు. మరి ఇలాంటి సందర్భాల్లోనే సాయి పల్లవి సైతం ఈ సినిమాను మిస్ చేసుకున్నందుకు కొంతవరకు బాధపడుతున్నాను అంటూ చెప్పడం విశేషం. నిజానికి సాయి పల్లవి లాంటి హీరోయిన్ ఇలాంటి సినిమాల్లో నటించదు. ఎందుకంటే ఆమె క్యారెక్టర్కి సంబంధించి చిన్న విషయాన్ని కూడా ఆమె డైరెక్టర్తో డిస్కస్ చేసి తన కండిషన్స్ అన్నింటినీ అంగీకరించిన తరువాతే ఆమె సినిమాకి కమిట్ అవుతారు. కానీ అర్జున్ రెడ్డి సినిమా బోల్డ్ కంటెంట్తో వచ్చింది కాబట్టి ఈ సినిమాలో తను నటించే అవకాశం అయితే లేవనే చెప్పాలి. ఇక మొత్తానికైతే సాయి పల్లవిని ఈ సినిమా కోసం తీసుకోవాలి అనుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఆ సినిమాతో ఆయన ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడంటే అది అతిశయోక్తి కాదు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.